అందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఆంధ్ర తెలంగాణ మధ్య నిర్మించే విజయవాడ ఖమ్మం వరంగల్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవేలో ఏ ప్రాంతాల్లో హైవే ఎక్కడానికి వీలుంటుంది, టోల్ ప్లాజాలు ఎక్కడ ఉంటాయి, ఈ హైవే పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని తెలుసుకుందాము। మనకు తెలుసు విజయవాడ ఖమ్మం వరంగల్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవేని 4 వరుసలుగా యాక్సెస్ కంట్రోల్గా నిర్మిస్తారు। అంటే ఎక్కడ పడితే అక్కడ హైవేలోకి వెళ్ళడానికి వీలుండదు। విజయవాడ మంచిర్యాల 310 కిలోమీటర్ల హైవేలో ఈ 29 ప్రాంతాల్లోనే హైవే లోపలకు బయటకు రావడానికి వీలుంటుంది। వీటిని ఇంటర్చేంజెస్ అంటారు। అవి విజయవాడ ఖమ్మం మధ్యన 9 ప్రాంతాలు, ఖమ్మం వరంగల్ మధ్య 9, వరంగల్ మంచిర్యాల మధ్యన 11, సో టోటల్గా 29 ప్రాంతాలు। అలాగే ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉంటాయో అక్కడే టోల్ ప్లాజాలు ఉంటాయి। సో హైవే లోపలకు లేదా బయటకు వెళ్ళాలంటే ఈ టోల్ ప్లాజాల గుండానే వెళ్ళాలి। మామూలుగా అయితే హైవే పై టోల్ ప్లాజాలు ఉంటాయి, కానీ దీంట్లో ఇంటర్చేంజెస్ దగ్గర ఉండే సర్వీస్ రోడ్లపై ఉంటాయి। పే అండ్ యూజ్ అన్నట్టు ఒక్కో ఇంటర్చేంజ్ దగ్గర ఎన్ని సర్వీస్ రోడ్లు ఉంటాయో అన్ని టోల్ ప్లాజాలు ఉంటాయి। ఇలాంటి టోల్ సిస్టమ్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో చూసి ఉంటారు। అలానే ఖమ్మం దేవరపల్లి మధ్య నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేలో కూడా ఇలానే టోల్ ప్లాజాలు ఉంటాయి। ఎంత దూరం ట్రావెల్ చేసామో ఆ దూరం బట్టి టోల్ ఛార్జ్ అయితే చేస్తారు। ఇందాక మనం చూసిన 29 ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఉంటాయి, కానీ మంచిర్యాల దగ్గర ఉండే నర్వా దగ్గర వచ్చే ట్రంపట్ ఇంటర్చేంజ్ దగ్గర టోల్ ప్లాజా ఉండదు। 1 కిలోమీటర్ దూరంలో ఉండే హైవే పై ఉంటాయి। ఫ్రెండ్స్, ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏ గ్రామాల మీదుగా వెళ్తుందని రూట్ మ్యాప్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2 వీడియోలు చేశాను। అలానే ఈ హైవేని ఏ కాంట్రాక్టర్ నిర్మిస్తారని వీడియో చేశాను, కింద కామెంట్స్ లో వీడియో లింక్స్ ఇచ్చాను। ఈ వీడియోతో పాటు ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్। ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి టెండర్లు పూర్తయి మార్చిలో కాంట్రాక్టర్ ని ఫైనలైజ్ చేశారు। వర్క్స్ స్టార్ట్ చేయాలంటే 80% భూమిని కాంట్రాక్టర్ కి అప్పగించాల్సి ఉంది। భూసేకరణ ఇంకా పూర్తి అవ్వలేదు, సో అందుకే ఇంకా వర్క్స్ స్టార్ట్ అవ్వలేదు। ఫ్రెండ్స్, వర్క్స్ స్టార్ట్ అయితే మన ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను, సో మన ఛానల్ ని ఫాలో అవుతుండండి। ఇప్పుడు ఈ ఇంటర్చేంజెస్ ని మ్యాప్స్ లో చూద్దాము। ఈ రెడ్ కలర్ ఏమో హైవే మ్యాప్, గ్రీన్ఫీల్డ్ హైవే మ్యాప్, బ్లూ డాట్లు ఏమో ఇంటర్చేంజ్లు। సో మొత్తం 29 లొకేషన్లు చూద్దాము। ఇది విజయవాడ వెస్ట్ బైపాస్ లోని జక్కంపూడి దగ్గర నుండి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే స్టార్ట్ అవుతుంది। సో మనకి జక్కంపూడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది। ఇక్కడ ఫస్ట్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది చూడటానికి చాలా బాగుంటుంది। అలాగే NH30 మనకి ఇబ్రహీంపట్నం కొత్తగూడెం వెళ్ళే రోడ్లో జీకుండూరు బైపాస్ ముందు మనకి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇక్కడ రోటరీ ఇంటర్చేంజ్ వస్తుంది, చూడటానికి చాలా బాగుంటుంది। అలాగే నెక్స్ట్ మనకి ఆంధ్ర తెలంగాణ బార్డర్లోని గుడెం మాధవరం అని ఉంది కదా, ఇక్కడ మనకి కొత్తపాలెం గుడెం మాధవరం వెళ్ళే రోడ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది। వెహికల్ అండర్ పాస్ విత్ స్లిప్ రోడ్స్ అనమాట। సో ఇది మూడోది। నెక్స్ట్ రెమిడిచెర్ల దగ్గర మనకి ఇక్కడ ఒక అండర్ పాస్ వస్తుంది, వెహికల్ అండర్ పాస్ విత్ స్లిప్ రోడ్। ఇక్కడ కూడా మనకి హైవే ఎక్కి దిగడానికి వీలుంటుంది। ఇక్కడ చూసినట్టయితే లొకేషన్ ఇక్కడ ఎర్రుపాలెం దగ్గరలో ఉంది ఇది। అలాగే రైట్ సైడ్ చూసుకుంటే జమలాపురం వెంకటేశ్వర టెంపుల్ ఉంది, ఇది చాలా మంచి పాపులర్ ప్లేస్ ఇది। మనకి ఇక్కడ మధిర ఉంది కదా, మధిరాకి అవుట్స్కట్స్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఆ రోడ్ని తిరువూరు మధిర ఈ రోడ్ను క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది రోటరీ ఇంటర్చేంజ్। నెక్స్ట్ పాలడుగు దగ్గర మనకి వైరా బోనకల్ రోడ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది కూడా రోటరీ ఇంటర్చేంజే। నెక్స్ట్ నగిలిగొండ ప్రొద్దుటూరు మధ్యలో ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది వెహికల్ అండర్ పాస్ ఇంటర్చేంజ్। సో ఇక్కడ మనకి వందనం కోడుమూరు దగ్గర ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేని క్రాస్ అవుతుంది ఈ విజయవాడ ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవే। సో ఇక్కడ మనకి క్లవర్ లీఫ్ ఇంటర్చేంజ్ వస్తుంది, అది చూడటానికి ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది। మేజర్ హైవేస్ క్రాస్ అయ్యే ప్లేస్ ఇది। అలాగే నెక్స్ట్ ఇక్కడ ఖమ్మం అవుట్స్కట్స్లోని వి వెంకటాయపాలెం దగ్గర ఖమ్మం అస్సరాపేట రోడ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది రోటరీ ఇంటర్చేంజ్। నెక్స్ట్ ఇప్పుడు ఖమ్మం వరంగల్లో హైవే చూసుకుంటే ఖమ్మం ఎల్లందు రోడ్ దగ్గర ఉంది కదా, రఘునాథపాలెం దగ్గర, అక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది। మనకి ఖమ్మం వరంగల్ మధ్యన అన్ని వెహికల్ అండర్ పాస్ విత్ స్లిప్ రోడ్స్ అనమాట, మామూలు ఫ్లేవర్ లాగా ఉంటుంది, రోటరీ ఫ్లేవర్ ట్రంపెట్ ఇవి ఏం కాదు, నార్మల్ వస్తాయి మొత్తం। సో నెక్స్ట్ చూసుకుంటే తీర్థాల దగ్గర ఒకటి। సో నెక్స్ట్ ఉప్పరగూడెం దగ్గర NH365A క్రాస్ అవడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది మహబూబాబాద్ ఖమ్మం వెళ్ళే రోడ్ అనమాట, ఇక్కడ ఒకటి ఉప్పరగూడెం దగ్గర। నెక్స్ట్ NH365 క్రాసింగ్ అయ్యగారిపల్లి దగ్గర మనకి మహబూబాబాద్ మరిపేడ రోడ్ని క్రాస్ అవడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది। నెక్స్ట్ ఆలేరు దగ్గర మహబూబాబాద్ తొర్రూరు రోడ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, మీరు మ్యాప్ని గమనిస్తూ రండి ఫ్రెండ్స్ లొకేషన్స్ని। సో కేసముద్రం దగ్గర ఉన్న మహమూద్ పట్నం దగ్గర మనకి కేసముద్రం తొర్రూరు రోడ్ని క్రాస్ చేయడానికి ఒక ఇంటర్చేంజ్ వస్తుంది। మనకి నెక్కొండ దగ్గర నెక్కొండ వరంగల్లో రోడ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది ఫ్రెండ్స్।
అలాగే నెక్స్ట్ తిమ్మాపూర్ సంగెం రోడ్ను క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్. అలాగే నెక్స్ట్ వరంగల్ నర్సంపేట రోడ్ను క్రాస్ చేయడానికి గంగాదేవిపల్లి దగ్గర ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది కూడా వెహికల్ అండర్ పాస్. ఇప్పుడు వరంగల్ నుండి మంచిర్యాల చూద్దాము. ఖమ్మం అవుట్స్కట్స్లో ఉన్న ఊరుగొండ దగ్గర NH 163 క్రాస్ అవడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. ఇది మనకి నార్మల్ వెహికల్ అండర్ పాస్ విత్ స్లిప్ రోడ్సే అనమాట. ఇది వరంగల్ ములుగు రోడ్డు, ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. నెక్స్ట్ పర్కల్ ఉంది కదా, పర్కల్ దగ్గర మనకి పర్కల్ హుజురాబాద్ రోడ్డును క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. బ్లూ కలర్ డాట్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు హనుమకొండ డిస్ట్రిక్ట్ దాటి మనం జయశంకర్ భూపాల్ జిల్లాలోకి వచ్చాము. ఇక్కడ చిట్యాల దగ్గర ఉన్న నవాబ్పేట దగ్గర ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, నవాబ్పేట దగ్గర. నెక్స్ట్ చూసుకుంటే రాఘవాపూర్ దగ్గర ఒకటి, మనకి నవాబ్పేట దగ్గరది రోటరీ ఇంటర్చేంజ్, రాఘవాపూర్ దగ్గర ఏమో నార్మల్ ఇంటర్చేంజ్. సో రాఘవాపూర్ దాటిన తర్వాత మనకి ముతారం అడవి శ్రీరాంపూర్ రోడ్ను క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, అది నార్మల్ ఇంటర్చేంజే. సో ఇది పెద్దపల్లి జిల్లాలోకి వచ్చేసాము. ఇప్పుడు మనకి నాగేపల్లి బేగంపేట రోడ్డు క్రాస్ చేయడానికి ఆదివారంపేట దగ్గర ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది. అలాగే పుట్టపాక దగ్గర మనకి పెద్దపల్లి మంతని రోడ్ను క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ వస్తుంది, ఇది నార్మల్ ఇంటర్చేంజే, వెహికల్ అండర్ పాస్ విత్ స్లిప్ రోడ్స్. అలాగే మన గోదావరికి ముందు పెద్దపల్లి జిల్లాలో పోతారం విలోచవరం రోడ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ఒక ఇంటర్చేంజ్, నార్మల్ ఇంటర్చేంజ్. అలాగే ఇక్కడ మనకి మంచిర్యాల జిల్లాలో గోపాల్పూర్ వేలాల రోడ్ని క్రాస్ చేయడానికి ఇక్కడ ఒకటి ఇంటర్చేంజ్ వస్తుంది. నెక్స్ట్ సెట్టిపల్లి దగ్గర ఒక ఇంటర్చేంజ్, ఇక్కడికి 10 అయ్యాయి. ఫైనల్గా ఇక్కడ NH 63 దగ్గర క్రాస్ అవ్వడానికి ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది NH 63 పైన. సో ఇలా లెఫ్ట్ తీసుకుంటే మంచిర్యాలలోకి వెళ్ళిపోతాము. యాక్చువల్గా ఇక్కడ అన్ని లొకేషన్స్లో ఎక్కడైతే ఇంటర్చేంజెస్ ఉన్నాయో అన్ని ఇంటర్చేంజెస్లో టోల్ ప్లాజాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఈ నర్వా దగ్గర ఉండే ఇంటర్చేంజ్ దగ్గర ఉండదు. కొంచెం 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ఈ పవర్ ప్లాంట్కి ముందు ఒక టోల్ ప్లాజా వస్తుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మొత్తం 29 లొకేషన్స్.